ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 8వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ప్రియులారా, ఆ ప్రభువు కృప వలన, ఆ దేవుని యొక్క వాత్సల్యము వలన మనం ఈ లోకములో జీవించుతూ ఉన్నాం. దినములు, సంవత్సరములు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నవి. అవి కేవలము దేవుని యొక్క ఉచిత కృప వలన మాత్రమే మనం ఈ లోకంలో ఇంకా సజీవులుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని చూడలేక, ఈ లోకాన్ని ఈ దినము ఈ క్షణము చూడలేక ముందుగా వెళ్ళిపోయిన వారు చాలామంది కలరు. వాళ్ళు బలవంతులు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, దేనితో సంబంధం లేదు. వారి యొక్క సమయం అయిపోయింది, వెళ్ళిపోయారు. అయితే మనకింకా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. మనం ఇంకా ఈ లోకంలో జీవించి దేవుని కృపను పొందాలని ఆయనకి ఇష్టం. ఆయన బిడ్డలుగా సంపూర్ణంగా జీవించాలని ఆ దేవదేవునికి ఇష్టం. కాబట్టి ఆ దేవుని చిత్తానుకూలంగా నడవడానికి మనం ఈ నూతన సంవత్సరంలో ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ దిన వాగ్దానము దేవుని వాక్యం నేను చదువుతున్న వినండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 15వ వచనం. 17వ వచనం. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడువవలసిన త్రోవన నిన్ను నడిపించుదును. ఎంత గొప్ప వాగ్దాన కృపను ఇక్కడ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినం నీవు నడువవలసిన త్రోవన నిన్ను నడిపిస్తాను. మనము లోకంలో 2 మార్గాలు ఉన్నాయి, చెడు మార్గము, మంచి మార్గం. అయితే మానవీయ మనస్సు